అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు చూపించే శారీస్ వచ్చేసి మంచి రిచ్ ఇక్కత్ పటోలా. సో ఇక్కత్ పటోలా శారీస్ ఏంటంటే ఇవి ప్రింట్ మాత్రం అస్సలు కాదు, వీవింగ్ కంప్లీట్ సెల్ఫ్ వీవింగ్ వచ్చినాయి. సో ఇది ఉల్టా పార్ట్ చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్ మీకు ఎక్కడ కనిపించే ఈ ఎలిఫెంట్స్ కానీ ఏ వీవింగ్ కూడా మనకి ఉల్టా సైడ్లో చూడొచ్చు, కంప్లీట్ వీవింగ్. సో ఈ రిచ్నెస్ ఉండడం వల్ల అండ్ అడిషనల్గా ఏంటి బనారస్ బార్డర్ కాంట్రాస్ట్ ఎల్లోలో, మధ్యలో బాడీ వచ్చేసి మనకి నేవీ బ్లూ, ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్, పైన మళ్ళీ మనకి బ్లూనే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి దీనికన్నా ఇంకా బాగుంది, అంటే ఇది కొంచెం మనం ఎల్లో షేడ్ టర్మరిక్ ఎల్లో లాగా ఉంది కదా, బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో లాగా ఉంది. ఎవరికైతే ఈ శారీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నేను బ్లౌజ్ షేర్ చేస్తాను, మంచి బార్డర్తో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇంతే ఉండి టాజల్స్ తోటి ఎండ్ అవుతుంది. ఈ రిచ్ ఇక్కత్ పటోలా శారీ మంచి గ్రాండ్ అకేషన్స్కి కట్టుకొని కొంచెం హట్కే ఊరికే ఇట్లా లైక్ మనకి ట్రెడిషనల్గా వచ్చే పట్టు ఉపాడ ఇట్లాంటివి కాదు అంటే కూడా ఇవి క్యారీ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. అండ్ ఈ రిచ్నెస్ వల్ల ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా క్యారీ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 6200. సో ఈ శారీస్ ఎట్లా అంటే కంప్లీట్ వీవింగ్ రావడం వల్ల కొద్దిపాటి బరువు అయితే ఉంటుంది. సో ఇది ఇందులో మీకు ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ అట్ ఎనీ కాస్ట్ లేదు. ఆల్మోస్ట్ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే ప్యూర్ వెరైటీ చూపించినప్పుడు ఏంటంటే ఆ ప్రైస్ వల్ల మీకు పంపించి మీకు నచ్చలేదని ఆ ప్యాకింగ్ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అది అవాయిడ్ చేయడం కోసం ఆర్ఎల్స్ మీరు ఇంకో పని చేయండి, ఆఫ్లైన్ లైక్ దగ్గరలో చుట్టుపక్కల దగ్గరలో ఉంటే మాత్రం సైనిక్పురి మాది స్టోర్కి విజిట్ చేసి కంపల్సరీ చూసుకొని టెక్స్చర్ కూడా చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఎట్లాగో ఉంది ఆఫ్లైన్ మీకు. అండ్ ఇప్పుడు నేను చూపించే కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెరూన్ బ్యాక్గ్రౌండ్, మెరూన్ విత్ ఆరెంజ్ రావడం వల్ల ఇంకా బ్రైట్గా ఉంది. అండ్ అడిషనల్గా ఇక్కడ చూస్తే మనకి పింక్ యాడ్ అయింది కాబట్టి ఇంకా లైక్ రేర్ కాంబినేషన్ కదా, ఈ మెరూన్కి పింక్ రావడం, ఆరెంజ్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఈ సెల్ఫ్ మెరూనే వస్తుంది. తర్వాత ఇక్కడ బార్డర్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఇంచెస్ లోపే ఉంది, ఇక్కడ ఒక 2 to 3 ఇంచెస్ వరకు ఉంది. ఇది వచ్చేసి రిచ్ పళ్ళు. దీనికి రాబోయే రిసెప్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ లైక్ కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ కనిపించాలి, డిఫరెంట్గా ఉండాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ ట్రై దీస్ శారీస్. అండ్ టెక్స్చర్ ఇక్కడ కూడా మనకి మూంగా క్రేప్ లాగా ఉంటుంది బ్లౌజ్. ఇక్కడ మీకు తెలియదు బికాస్ కంప్లీట్ ఈ వీవింగ్లో ఇక్కడ ఎట్లాంటి ఫ్యాబ్రిక్ అనేది డిసైడ్ చేయలేరు. బట్ వేరస్ బ్లౌజ్లో మాత్రం చాలా లైట్ వెయిట్ బ్లౌజ్, మూంగా క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అట్లా ఉంటుంది. సో కాంబినేషన్ ఇట్లా చాలా డిఫరెంట్గా ఉండి చాలా చాలా స్పెషల్గా కనిపించడానికి అయితే ట్రై చేయొచ్చు 6200లో. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎట్లా అంటే మనకి రాయల్ బ్లూలో కొంచెం పర్పుల్ మిక్స్ అయిన షేడ్, ఎగ్జాక్ట్గా మరి రాయల్ బ్లూ కాదు లైక్ పర్పుల్ కాదు. ఇక్కడ సైడ్ మనకి ఈ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ, తర్వాత ఇక్కడ వచ్చేసి బేబీ పింక్, మధ్యలో బాడీలో యాడెడ్ అట్రాక్షన్ వచ్చేసి ఆరెంజ్, తర్వాత ఎలిఫెంట్స్లో కనిపించేది ఎల్లో. సో మనకి పళ్ళు పాటు ఒకసారి చూసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఇట్లా వచ్చింది కొంగు పార్ట్. ఇది కంప్లీట్ మనకి వింటేజ్ లుక్ అంటాము, లైక్ డిఫరెంట్గా ట్రై చేయాలి, ఊరికే రెగ్యులర్ వద్దంటే మాత్రం డిఫరెంట్గా ఉండడం కోసమే సమతా రెడ్డి స్టూడియో నుంచి ఎప్పుడు కూడా యూనిక్ థాట్స్ తోటి ఐడియాస్ తీసుకుంటూ లైక్ డిఫరెంట్గా ఎట్లా ఇవ్వచ్చు, మీకు స్పెషల్గా ఉండాలి, ఎక్కడ కొన్నారు చీర అని అడిగేలాగా ఉండాలి కదా. సో ఆ ప్రయత్నంలో భాగం అనమాట. సో ఇది బ్లౌజ్. బయట ఇవే శారీస్ మీకు ఇంకా ఎక్స్క్లూజివ్గా ఇంకా 30,000 40,000లో కూడా ఉంటాయి. మీరు డెఫినెట్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. బట్ వెరాస్ ఇక్కడ వచ్చేసి ఈ రిచ్నెస్ అండ్ కంప్లీట్ వీవింగ్ వచ్చినా కూడా ఇది ప్రైస్ వచ్చేసి 6200. ఈ 3 శారీస్ తర్వాత ఇంకొకటి ప్రింటెడ్లో ఉంది, అది డిఫరెన్స్ ఏంటి, ప్రైస్ ఎందుకు అంత డిఫరెన్స్ కూడా చెప్తాను. సో కొనే క్లయింట్స్ అది వేరో ఇది వేరో సేమ్ ప్రైస్ అట్లా పెట్టొచ్చు అనేది ఎప్పుడూ ఉండదు. ఏ దానికి ఎంత ప్రైస్ ఉండాలి, ఎందుకు అంత క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే నేను ఇక్కడ ఆన్సరబుల్ కదా. సో ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటంటే మనకి మూంగా క్రేప్ బేస్ వచ్చేసి మూంగా క్రేప్ ఉంటుంది. బట్ వేరాస్ ఇది చూడొచ్చు ప్రింట్, ఇది వీవింగ్ కాదు ఓన్లీ ప్రింట్. దానివల్ల మనకి ఇక్కత్ పటోలా డిజైన్ అనేది ఓన్లీ ప్రింట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మంచి ఇందులోనే ఇన్బిల్ట్ ఈ బార్డర్ కూడా సపరేట్ అతికించింది కాదు, దీంట్లోనే ఇన్బిల్ట్ బనారస్ బార్డర్ పైన సైడ్ అండ్ కింద సైడ్ మంచి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్. ఎడ్జ్కి వచ్చేసి మనకి ఇట్లా కొంచెం బ్రాడ్గా ఎల్లో పైపింగ్ వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్, మంచి వర్క్ బ్లౌజ్. ఇంత హంగామా వచ్చినప్పటికీ కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4200. 4200లో బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తా. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి మంచి ఇట్లా వర్క్ వచ్చింది, సీక్వెన్స్ అండ్ జరీ థ్రెడ్ది కంప్లీట్ ఇట్లా వర్క్ లాగా వచ్చింది. సో ఇందులో అయితే బ్లౌజ్ ఇది 4200లో ఈ శారీ. సో ఇవాళ అన్నీ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇవి కూడా చూసేయండి. ఇవి 2 డిజైనర్ శారీస్ ఉన్నాయి. అవి ఏంటంటే మంచి నేవీ బ్లూలో మనకి మ్యాట్నీ ఇది వర్క్ ఉంటుంది కదా, మ్యాట్నీ వర్క్ వచ్చి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా రోజెస్ లాగా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి మూంగా క్రేప్ సిల్క్ రీసెంట్గా కూడా చూపించాం కదా, మరి ట్రాన్స్పరెంట్ ఉండదు. మంచిగా జరీ వీవ్ అనేది ఇక్కడ ఎడ్జ్లో వస్తుంది, ఇక్కడ చాలా చిన్నగా వచ్చింది. అండ్ మ్యాట్నీ వర్క్ అనేది కంప్లీట్గా శారీ కట్టాక మొత్తం కనిపిస్తుంది మనకి. ఒక్కటి ఏంటంటే బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత బ్లౌజ్ మాత్రం కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది.
సో కంప్లీట్ ప్లేన్ వద్దంటే స్టార్టింగ్ పాయింట్లో ఉన్న బార్డర్ తీసి వేసుకోవచ్చు. అది మనము చెప్పి మంచిగా డిజైన్ చేయించుకుంటే ఈవెన్ దీనికి కూడా బార్డర్ అనేది వేసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మనకి ఇది ఉంటుంది కదా, దాంతో ఒక ఐడియా తోటి తీయొచ్చు. అది ఇన్ కేస్ మీకు ఎవరికైనా అట్లాంటి సజెషన్స్ కావాలంటే ఐఎమ్ దేర్. ఓకే, సో ప్రైస్ ఇది కూడా 4200. ముంగా క్రేప్లో ఇంకో కలర్ ఉంది, అది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. కంప్లీట్ మస్టర్డ్ ఎల్లో పైన ఇందాక లాగానే కంప్లీట్ మ్యాట్నీ వర్క్ వస్తుంది. మనకి ఇట్లా మ్యాట్నీ వర్క్ వచ్చినప్పుడు నీట్గా ఇట్లా సటిల్గా ఉంటుంది కదా, ఈ వర్క్ లౌడ్గా ఉండదు. కాబట్టి బ్లౌజ్ వేసుకుంటే కూడా కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చిన బ్లౌజ్ డిఫరెంట్గా అట్లా బంజారా వర్క్ లాగా వస్తాయి కదా బ్లౌజెస్, అట్లాంటివి నేను సజెస్ట్ చేస్తున్నా. బికాస్ అది కాంట్రాస్ట్ లాగా బాగుంటుంది. ఈ పింక్ అండ్ రెడ్ కలిసిన బ్లౌజ్ ఏదైనా మీ దగ్గర ఉంటే కూడా బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ అవుట్ బనారస్ బ్లౌజ్ అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా అంతే, మనకి ప్లెయిన్ బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. దీనికి బార్డర్ రాదు, కాల్సి ఈ లోపల పార్ట్ బార్డర్ లైక్ మాస్టర్ చెప్పి వేయించుకోవచ్చు. ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. 4200లో ఇది అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తా. ఇప్పటిదాకా చీరలు వచ్చేసి ఏంటంటే బాహుబలి, పెద్ద పెద్ద సెట్లు, ఇట్లా రాజసం ఉట్టిపడేలా ఆ లుక్ అనమాట. ఇప్పుడు ఈ సారీస్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ వస్తాయి కదా లవ్ స్టోరీస్, హీరోయిన్ ఎట్లుంటుంది ఇట్లా హ్యాపీగా స్లీవ్లెస్ వేసుకొని డిఫరెంట్ బ్లౌజెస్ ట్రై అవుట్ చేసుకుంటే ఇట్లాంటి శారీస్ కట్టుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఈ టైప్ ఏంటంటే ప్యూర్ క్రేప్ జార్జెట్ శారీస్. ఇది కంప్లీట్ ప్యూర్ టెక్స్చర్. దానికి అడిషనల్గా ఏంటంటే ఇది ఎడ్జ్కి కంప్లీట్ వర్క్, స్కాలప్ డిజైన్ కంప్లీట్ వర్క్ వస్తుంది ఎడ్జ్లో. తరోగా శారీ మొత్తం పైన సైడ్ అండ్ కింద సైడ్ ఇది మంచిగా గ్రేస్ఫుల్గా బ్లౌజ్ మంచిగా ఫిట్టింగ్ తోటి వేసుకుంటే మాత్రం ఏ ఏజ్ గ్రూప్ అయినా బాగానే ఉంటుంది. బ్లౌజ్ ఒకటి డిఫరెన్స్ చూసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి క్రీమ్ బేస్డ్ వచ్చేసి, తర్వాత ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండ్ అడిషనల్గా ఇక్కడ కూడా మీకు ఈ చిన్న ఫ్లాస్ వర్క్ తరోగా ఉంది శారీ మొత్తం కూడా. సో ఇది ఇట్లా ఎండ్ అవుతుంది, కంప్లీట్ శారీ మొత్తం ఇట్లా ఎండ్ అవుతుంది. 5500లో ఉంది. మంచి క్వాలిటీ ప్యూర్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ ప్రిఫర్ చేసేవాళ్ళు. మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇది వర్క్, బట్ వెరాస్ బ్యాక్ కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది. సో సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది దీనికి కూడా. ఇది మీరు లైక్ ఆల్మోస్ట్ మీరు డ్రై వాష్ ప్రిఫర్ చేయండి, ఇంట్లో వాష్ అంత తొందరగా పోకండి. ఇంతకుముందు శారీస్ అయినా ఇది కూడా. సో ప్రైస్ వచ్చేసి 5500లో సేమ్ ఇదే టైప్ వచ్చేసి ఇంకొక కలర్ ఉంది, అది చూపిస్తాను. సో ఇంతకుముందు మనం చూసిన దాంట్లో క్రీమ్ బేస్ చూసినాం కదా, ఇది వచ్చేసి కొంచెం పీచ్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఉండి కలిసిన కలర్. ఎగ్జాక్ట్ కలర్ తెలియట్లేదు, స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్న పేస్టల్ కలర్. దానిపైన అయితే లావెండర్ ఫ్లాస్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇది బంచెస్ లా ఉంది, వేరే ఇంతకుముందు కొంచెం లీవ్స్ లా కనిపించినాయి. సేమ్ అదే 5500లో రిచ్ పళ్ళు పార్ట్. అంతే మొత్తం కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది, అక్కడిక్కడ అని కాదు, కంప్లీట్గా వర్క్ కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అండ్ అడిషనల్గా మనకి బ్లౌజ్కి కూడా వెనకల సైడ్ కూడా వర్క్ వచ్చింది. నెక్స్ట్ కాంబినేషన్ మనం చూసేది వైట్ అండ్ బ్లాక్. సో ఇవి బంచెస్ లాగా, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ బంచెస్ లాగా ఉన్నాయి. ఎడ్జ్కి వర్క్ ఇంకా ఎక్స్క్లూజివ్గా వచ్చింది. మనం చూసేది వచ్చేసి క్రేప్ షిఫాన్ జార్జెట్ ప్యూర్ శారీస్ ఇవి. సో ఇంతకు ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వర్క్ ఇంకొంచెం బ్రాడ్గా వస్తుంది. ప్రైస్ కూడా డిఫరెన్స్ 6200 ఇవి. అండ్ బ్లౌజ్ దీంట్లో చూపిస్తాం. వన్స్ లెటర్స్ ఫినిష్ ద పళ్ళు పార్ట్. ఇది టాజల్స్తో ఎండ్ అయ్యేది పళ్ళు పార్ట్. తర్వాత మంచి ప్యూర్ క్వాలిటీ, చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది కట్టుకోవడానికి. రాబోయే రిసెప్షన్స్కో లేకపోతే ఫంక్షన్స్కో బర్త్డే పార్టీస్ చాయిసెస్ అప్ టు యూ. ఇది బ్యాక్ వస్తుంది ఈ డిజైన్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి. ఇది ఇట్లా ఉండగానే ఇంకొకటి చూపిస్తా, బికాస్ వైస్ వర్సానే కదా, రెండు సేమ్ కాబట్టి ఏంటి డిఫరెన్స్ యూ క్యాన్ మేక్ అవుట్. సో ఇది కంప్లీట్ బ్లాక్ ఎక్కువ ఉండి వైట్ తక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్, ఏం లేదు. ఇవి వాళ్ళన్నీ తీసినాం కాబట్టి ఇది కూడా తీసేద్దాము, ఒక పని అయిపోతుంది. సో ఎలాబరేట్ డిజైన్ రావడం అండ్ ప్రైస్ వేరియేషన్ ఉంది 6200. ఇవాళ మళ్ళీ రిపీట్ చేసిన, ఇవాళ చూపించిన ఏ శారీస్కి కూడా మీకు ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ లేదు. సో గమనించి తీసుకోండి, లేదంటే ఆఫ్లైన్ వచ్చైనా చూసి తీసుకోండి. సో ఐదర్ వైజ్ ఓకే. అండ్ దీంట్లో కూడా మనకి బ్లాక్ బ్లౌజ్ సేఫ్. వైట్ కొంచెం ఆడ్గా ఉంటుండేనేమో మేబీ, నేను అనుకుంటాను పర్సనల్గా. సో బ్లాక్ రావడమే బాగుంది, అదొక్కటి చూపిస్తాను. 1 సెకండ్. యా, ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇవాళ చాలా ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ చూపించిన కదా. సో మీకు ఎట్లా అనిపించినాయి మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.